చిరంజీవి నయనతార పాడుకోమంటే మాట్లాడుకుంటున్నారు. ఎంచక్కా ఆయాస పడకుండా మాటలతో ఆడి పాడుతున్నారు. సినిమాలో క్యారెక్టర్స్ పేర్లతో పిలుచుకుంటూ ఎంత క్యూట్ గా పాడుకున్నారో చూసేద్దామా. మనశంకర వరప్రసాద్ మూవీలో చిరంజీవి నయనతార విడిపోయిన భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల లిరిక్స్ తో కథ ఎలా ఉంటుందో రివీల్ చేశాడు దర్శకుడు. మీసాల పిల్ల అని చిరంజీవి పిలిస్తే ఏంటి తిట్టావని నయన అడుగుతుంది. మా ఊర్లో పొగరుబోతు పిల్లని క్యూట్ గా మీసాల పిల్ల అని పిలుచుకుంటారు అంటూ క్లారిటీ ఇస్తాడు చిరంజీవి. మనశంకర్ వరప్రసాద్ రెండో సింగిల్ శశిరేఖ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఫుల్ లిరికల్ వీడియోను 8న రిలీజ్ చేయనున్నారు. ఈ పాట కూడా పాటలా కాకుండా మాటలతో మొదలైంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరోసారి అనిల్ రావిపూడి భీమ్స్ కాంబోలో మనశంకర వరప్రసాద్ రూపొందుతోంది. ఫస్ట్ సింగిల్ తో హైప్ తీసుకొచ్చే కాన్సెప్ట్ ను దర్శకుడు అనిల్ సంక్రాంతికి వస్తున్నాంతో స్టార్ట్ చేశాడు. గోదారి గట్టు మీద రామచిలకవై పాట సినిమాకు తీసుకొచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. మీసాల పిల్లతో కంటిన్యూ చేయగా ఈ పాట ఇప్పటికే యూట్యూబ్లో 77 మిలియన్ వ్యూస్ మార్కు దాటింది. రెండో పాట శశిరేఖ ఎలాంటి క్రేజ్ తీసుకొస్తుందో చూడాలి మరి. మనశంకర వరప్రసాద్ నుంచి రెండో పాటగా చిరంజీవి వెంకటేష్ సాంగ్ వస్తుందనుకుంటే మరోసారి డ్యూయెట్ ను రిలీజ్ చేశారు. వెంకటేష్ దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ లో పాల్గొని మాస్ సాంగ్ తో తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడు. ఈ సందర్భంగా వీడియో రిలీజ్ చేయడంతో మాస్ సాంగ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే శశిరేఖ సాంగ్ విడుదలైంది. అఖిల్ కనిపించి 2 ఏళ్లైంది. లెనిన్ సినిమా మొదలుపెట్టినా ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. రీసెంట్ గా అఖిల్ ప్రశాంత్ నీల్ ని ఎందుకు కలిశాడు? ఎన్టీఆర్ డ్రాగన్ లో నటిస్తున్నాడా? అఖిల్ మళ్లీ వార్తల్లోకి ఎందుకొచ్చాడు? అక్కినేని ఫ్యామిలీలో అఖిల్ ఒక్కడే వెనకపడిపోయాడు. ఫ్లాపుల్లో ఉన్న నాగార్జున నాసామిరంగతో, నాగచైతన్య తండేల్తో ఫామ్ లోకొచ్చాడు. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత 2 ఏళ్లకు లెనిన్ మూవీ స్టార్ట్ చేస్తే అన్నీ అడ్డంకులే. గ్లిమ్స్ లో శ్రీలీల హీరోయిన్ గా కనిపించినా సినిమా నుంచి తప్పుకుంది. ఈ ప్లేస్ లో భాగ్యశ్రీ బోర్సేను సెలెక్ట్ చేయడంతో హీరోయిన్ పార్ట్ రీషూట్ చేయాల్సొచ్చింది. సినిమా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నెక్స్ట్ మూవీపై 2 ఏళ్ల పాటు అప్డేట్ రాలేదు. సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో అఖిల్ కనిపించడంతో సలార్ 2లో కనిపిస్తాడని అన్నారు. కాదు అఖిల్ తో హోంబలే ఫిల్మ్స్ సినిమా ప్లాన్ చేసిందన్న వార్తలొచ్చాయి. అయితే సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో లెనిన్ రూపొందుతోంది. సలార్ సక్సెస్ మీట్ లో కనిపించిన అఖిల్ రీసెంట్ గా ప్రశాంత్ నీల్ ను కలిశాడని తెలిసింది. సలార్ తర్వాత ఎన్టీఆర్ తో డ్రాగన్ తీస్తున్న ప్రశాంత్ నీల్ తో అఖిల్ మీటింగ్ పై మళ్లీ కథనాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ఇంట్లో ఈ మీటింగ్ జరగడంతో డ్రాగన్ లో అఖిల్ ఉన్నాడని, ప్రశాంత్ నీల్ సొంత బ్యానర్ లో రూపొందే సినిమాలో అఖిల్ నటిస్తున్నాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. అఖిల్ హీరోగా పరిచయమై 10 ఏళ్లైంది. ఈ దశాబ్ద కాలంలో నటించింది 5 సినిమాలే అయినా ఇంతవరకు బ్రేక్ రాలేదు. అందని ద్రాక్షలా ఉన్న సక్సెస్ అఖిల్ను ఎప్పుడు వరిస్తుందో చూడాలి మరి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్లో నటించిన ఈ క్రేజీ డైరెక్టర్ ఓన్ ప్రొడక్షన్లో కనిపిస్తే లేటుగా అయినా లక్కీ ఛాన్స్ కొట్టినట్లే మరి. సంక్రాంతి బరిలో 7 సినిమాలు దిగుతున్నాయి. ఇవన్నీ థియేటర్స్ లోకి రావని తెలిసినా పండక్కే వస్తామంటూ బిల్డప్ ఇస్తున్నారా? ఓ పెద్ద సినిమా పోస్ట్పోన్ అవుతుందన్న ధైర్యంతో 3 చిన్న సినిమాలు సంక్రాంతికే వస్తామంటున్నాయా? ఇంతకీ ఏ సినిమా వాయిదా పడుతుందని వెయిట్ చేస్తున్నారు? చూద్దామా. సంక్రాంతి సినిమాల నుంచి ఏ అప్డేట్ వచ్చినా పండక్కే వస్తున్నామని అందరూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఎవ్వరూ తగ్గనట్లు కనిపిస్తున్నా చివరికి ఒకరిద్దరు తగ్గాల్సిందే. కాదు కూడదు వచ్చేస్తామని బుకాయించినా తగ్గే పరిస్థితులొస్తాయి. సంక్రాంతికి వస్తున్నామని 7 సినిమాలు ఫిక్స్ అయ్యాయి. ఇందులో 5 స్ట్రెయిట్ మూవీస్ కాగా 2 డబ్బింగ్ సినిమాలున్నాయి. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో పాటు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా సంక్రాంతికే వస్తానని పట్టుబడుతోంది. పెద్దవాళ్లు రేస్లో ఉంటే మాకేంటి అన్నట్లు కుర్ర హీరోలు నవీన్ పొలిశెట్టి, అనగనగా ఒకరాజు, శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి కూడా సంక్రాంతి రిలీజ్ పోస్టర్స్ రిలీజ్ చేశాయి. ఇక డబ్బింగ్ మూవీస్ విషయానికొస్తే శివకార్తికేయన్ పరాశక్తి, విజయ్ జననాయకన్ కూడా రేసులో ఉన్నాయి. స్ట్రెయిట్ మూవీస్ కి థియేటర్స్ దొరకవనుకుంటే 2 తమిళ చిత్రాలు రేసులో ఉన్నాయి. విజయ్ జననాయకన్ భగవంత్ కేసరికి రీమేక్ కావడంతో బాలయ్య ప్లేస్ లో ఈ 60 హీరోను చూడాలన్న ఇంట్రెస్ట్ తెలుగు ఆడియన్స్ కుండదు. శివకార్తికేయన్ నటించిన పరాశక్తి రేస్లో ఉన్నా ఇంత కాంపిటీషన్ లో థియేటర్స్ దొరకవు. ఈ లెక్కన ఈ 2 సినిమాలు సంక్రాంతి పోటీలో ఉన్నా లేనట్లే లెక్క. సంక్రాంతి బరిలో ఎంతమంది వచ్చినా పెద్ద హీరోస్ అంటే చిరంజీవి, ప్రభాసే. మనశంకర వరప్రసాద్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి మిస్ కాదు. డౌట్ అంతా రాజాసాబ్ పైనే. వస్తుందా రాదా అన్న డౌట్ ఉంది.
ఒకవేళ రాకపోతే వచ్చేయాలని యంగ్ హీరోస్ కన్నేశారు. రాజాసాబ్ రిలీజ్ పై కన్ఫ్యూజన్ వచ్చిన ప్రతిసారి మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించడం ఆనవాయితీగా మారుతోంది. ఆ మధ్య ఫస్ట్ సింగిల్ వీడియోలో కూడా రిలీజ్ డేట్ ప్రకటించారు. వస్తుందన్న నమ్మకం మేకర్స్ కు ఎంత బలంగా ఉందో అంతే గట్టిగా రాదన్న కాన్ఫిడెన్స్ తో నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఉంది. లేటెస్ట్ గా సంక్రాంతికే వస్తున్నామంటూ శర్వా మూవీని ప్రకటించారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ వీడియోలో సంక్రాంతికే వస్తున్నామని సైలెంట్ గా షాక్ ఇచ్చింది. పండక్కి వస్తామని చెబుతూ సినిమాని ప్రారంభించారు. మేకర్స్ హడావిడి చూస్తుంటే మాట నిలబెట్టుకునేటట్టే కనిపిస్తున్నారు. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు కూడా రేస్లో ఉన్నా రావడం రాకపోవడం రాజాసాబ్ రిలీజ్ పై ఆధారపడి ఉంది. రాజాసాబ్ వస్తే మాత్రం ఒకరిద్దరు తప్పుకుంటారు, రాకపోతే మాత్రం పండగ చేసుకుంటాయి. బ్లాక్ బ్యూటీ క్యాథరిన్ మరోసారి ఐటమ్ గర్ల్ అవతారమెత్తింది. 8 ఏళ్ల క్రితం ఐటమ్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ మరోసారి కిసిక్ అంటూ కెమెరాకు ఐటమ్ పోజులిస్తోంది. ఏ యంగ్ హీరోతో కలిసి క్యాథరిన్ చిందులేస్తోంది. ఈ అమ్మడికి లైఫ్ ఇవ్వడానికి కంకణం కట్టుకున్న ఆ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరో కూడా చూద్దామా? క్యాథరిన్ 12 ఏళ్ల నుంచి తెలుగులో నటిస్తున్న బన్నీతో నటించిన ఇద్దరు అమ్మాయిలతో సరైనోడుతో గుర్తింపు తెచ్చుకుంది. నేనే రాజు నేనే మంత్రి నటిగా పేరు తెచ్చినా ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. తెలుగు ఇండస్ట్రీ మర్చిపోయిన క్యాథరిన్ ను అనిల్ గుర్తు చేస్తూ మనశంకర్ వరప్రసాద్ లో టీచర్ రోల్ ఇచ్చాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడ్లో ఎమ్మెల్యేగా నటించిన క్యాథరిన్ జయజానకి నాయకులో ఏ ఫర్ యాపిల్ అంటూ ఐటమ్ సాంగ్ చేసింది. మళ్లీ 8 ఏళ్ల తర్వాత సందీప్ కిషన్ సిగ్మాలో స్పెషల్ సాంగ్ లో మెరుస్తోంది. క్రేజ్ లేని భామలకు ఛాన్సులిచ్చి ఇమేజ్ తీసుకొస్తాడు అనిల్. మంచి పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ కు తెలుగులో అరకొర ఛాన్సులొచ్చినా నిరాశే మిగిల్చాయి. అందరూ మర్చిపోయిన ఈ అమ్మడికి సంక్రాంతికి వస్తున్నాంలో గుర్తుండిపోయే రోలిచ్చి క్రేజ్ తీసుకొచ్చాడు దర్శకుడు. ఈసారి క్యాథరిన్ కు లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు అనిల్. అన్న సూర్యాల తమ్ముడు కార్తీక్ కూడా ఫ్లాప్ లో పడిపోయాడు. ఈసారి హిట్ కోసం సీనియర్ ఎన్టీఆర్ని నమ్ముకున్నాడు. అన్నగారు వస్తారు, హిట్ ఇస్తారు అన్న హోప్ తో ఉన్నాడు కార్తీక్. తమిళంలో ఎంజీఆర్ని, తెలుగు వర్షన్ వచ్చేసరికి మహానటుణ్ణి నమ్ముకున్నాడు. ఎలాగో మీరే చూడండి. 3 ఏళ్ల క్రితం సర్దార్, పొన్నియిన్ సెల్వన్తో వరుస హిట్స్ కొట్టిన కార్తీ సక్సెస్ రేస్ లో వెనకబడిపోయాడు. కార్తీ నటించిన జపాన్ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత 96 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సి ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో అరవింద స్వామితో కలిసి సత్యం సుందరం మూవీ చేశాడు. ఫీల్ గుడ్ మూవీ అన్న టాక్ వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కార్తీ ప్రస్తుతం 3 సినిమాలు వావ్ ఆర్టీఆర్, సర్దార్ 2తో పాటు మార్షల్ మూవీ చేస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా నటించిన వావ్ ఆర్టీఆర్ ఈ నెల 12న రిలీజ్ అవుతోంది. ఇందులో హీరో ఎంజీఆర్ అభిమానిగా కనిపించనున్నాడు. తెలుగు వర్షన్ వచ్చేసరికి మన నేటివిటీకి దగ్గరగా కార్తీ ఎన్టీఆర్ ఫ్యాన్ గా మారిపోయాడు. అందుకే తెలుగు అనువాదానికి అన్నగారు వస్తారు అన్న టైటిల్ పెట్టారు. తెలుగులో వరుస హిట్స్ కొట్టి ఫేడ్ అవుట్ అయిన కృతి శెట్టి కార్తీతో జతకట్టింది. తెలుగులో మళ్లీ ఆఫర్స్ రావాలంటే అన్నగారు వస్తారు సక్సెస్ ఈ అమ్మడికి చాలా అవసరం. సినిమా ఈ నెల 12న థియేటర్స్ లోకి వస్తోంది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి 35 ఏళ్ల విరామం తర్వాత కెమెరా ముందుకొచ్చాడు. రోషన్ నటిస్తున్న ఛాంపియన్ మూవీలో రాజిరెడ్డిగా నటిస్తూ ఉండగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమా 25న థియేటర్స్ లోకి వస్తోంది. షాకింగ్ రన్ టైం 3.5 గంటలతో రిలీజ్ అయిన దురంధర్ మొదటి రోజు 28 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ కీ రోల్స్ పోషించగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో సినిమా రూపొందింది. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జీవిత కథ ఆధారంగా ఇదే టైటిల్తో రూపొందుతున్న సినిమాలో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. పాల్వంచలో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఓ మంచి మనిషి జీవిత చరిత్రలో నటిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు శివరాజ్ కుమార్. సినిమాలో తన క్యారెక్టర్కి తనే స్వయంగా డబ్బింగ్ చెబుతానని, రాజకీయాల్లోకి రావాలనుకునే యువత ఈ బయోపిక్ ఖచ్చితంగా చూడాలన్నారు శివరాజ్ కుమార్.